జగన్మోహన్ రెడ్డిని ఊస్తున్నారు అని మీరు అంటున్నారు. ఆయనకు సంబంధించి అది ఊస్తున్నట్టు కనపడుతుంది. కానీ మిమ్మల్ని తిట్టే తిట్లు ఆనాడు భువనేశ్వర్ గారిని ఎలాగైతే దారుణంగా తిట్టారో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. అప్పుడు బ్రహ్మణి గారి గురించి ఎవరు మాట్లాడలే, అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. విచిత్రంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నా. మాకు ఇవన్నీ మా పార్టీ దృష్టికి రానివి కాదు మీరు చెప్పే అంశాలు. నేనేమనంటే అందుకే ఊస్తున్నారు. ఎందుకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియదా సార్? వాళ్ళు కంట్రోల్ చేయరు సార్, వాళ్ళు ఇలానే ఉంటారు. ఆ సైకో బ్యాచ్ అన్నారు ఎందుకన్నారు? ఈరోజు టీడీపీని సైకో బ్యాచ్ అన్నారు, వైసీపీని సైకో బ్యాచ్ అంటారు. ఎందుకన్నారు జనసేనని? ఒక బీజేపీ వాళ్ళని ఎందుకన్నారు? ఒక కాంగ్రెస్ వాళ్ళని ఎందుకన్నారు? ఇంక్లూడింగ్ ఎంఐఎం లాంటి పార్టీని కూడా అంటే సైకోలని అనరండి. ఎందుకంటారు అనరు? ఇంక్లూడింగ్ అంటే ఒక మత ప్రాతిపదికన పెట్టుకున్న పార్టీ ఇక్కడ అందరితో కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వరకు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే మిగతా వాళ్ళ జోలికి రావట్లేదు. కానీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంక్లూడింగ్ అంటే ఎందుకంటే భారతదేశంలో ఏ పార్టీని సైకో పార్టీ అనట్లేదు, ఏ పార్టీ అధ్యక్షుని సైకో అనట్లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు, ఆ పార్టీ కార్యకర్తలను సైకో అంటున్నారు. మీరు నేనేమంటున్నాను సార్, ఎక్కడ కూడా ఎవరిని వదిలేదు లేదు, ఎక్కడ ఎవరిని వదిలేదు లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీని సైకో పార్టీ అని అంటున్నారు, మమ్మల్ని ఎవరు అంటలేదు అని మిమ్మల్ని అంటున్నారు కదా మీరు. వాళ్ళ సైకో పార్టీ అంటే మిమ్మల్ని శాతకాని పార్టీ అంటున్నారు. ఏమనట్లేదు అనట్లేదు. నేను కూడా ఏమంటానంటే అన్ని రాజ్యాంగాన్ని చట్టాన్ని తొక్కేసి జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళిపోయి మీద పడిపోయి అరాచకం చేయమని నేను అనడంలా. కానీ మీరు పెట్టిన కేసులు పెట్టిన వాళ్ళు తప్పించుకుపోతే వాళ్ళు ఎక్కడున్నారు? కనీసం ఉన్నారా? నాకు డౌట్ ఉంది, అది చెప్పు నువ్వు. లేదండి వాళ్ళు ఉన్నారండి, హైదరాబాద్ లో ఉన్నారండి, బెంగళూరులో ఉన్నారండి, చెన్నైలో ఉన్నారండి, ఢిల్లీలో ఉన్నారండి, ఇండియాలోనే ఉన్నారా లేదా పారిపోయారా? అది చెప్పు నువ్వు. అధికార ప్రతినిధిగా ఇందులో చేతకాంతానం పోవడానికి ఏముంది? చేతకాంతానానికి ఏముంది చెప్పు? ఇందులో ఏముందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా స్పెషల్ ఫోర్స్ ఉందా? ఆర్మీ మాకేమైనా లేదా? ఆయన కింద పనిచేసిన ఇప్పుడు మాకెందుకు? నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసిన నేను అడిగిన మీకే చెప్తున్నాను సార్, ఇందులో ఏముంది చేతకాంతనం మీరు అంటున్నారు కదా. నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అతను పారిపోతుంటే పట్టుకున్నారు కదా చుట్టూ రౌండ్ వేసి. నెక్స్ట్ డే మధ్యాహ్నం తర్వాత ఒక న్యూస్ బ్రేక్ అయింది. ఏంటది? లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్ అని. గుర్తుందా నీకు? 2-3 గంటలు అరెస్ట్ 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 వచ్చింది. ఎవరో పెడతాను ఓయ్ నిజమే మీది జాతకాని పార్టీ అబ్బా అంట. లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్ అయిన బ్రేక్ అయిన న్యూస్ 2-3 గంటల తర్వాత లేదు అంతా ఉత్తిదే అన్నారు. ఎందుకు వచ్చింది అది న్యూస్? ఏమైపోయింది? సో ఇలాంటివి చాలా రకాల అనుమానాలకు తావిస్తాయి. ఎక్కడికి పోతారు సార్? ఎక్కడికి పోరు సార్? ఎక్కడికైనా పోతే రేపు 15 రోజులు ఈ వరదలు వానలు అవనే ఉండే తీస్తారు, అందులో డౌటే లేదు. వాళ్ళేవి నాకు కానీ వ్యక్తిగత శత్రువులు అయితే కాదు. ప్రజల అభిప్రాయాలు ఇక్కడ మనం చర్చిస్తున్నాం. యూ హ్యావ్ టు ఆన్సర్. లేదు పబ్లిక్ ఏమంటే ఇప్పుడు ప్రజలు కాదు కార్యకర్తలు, ప్రజలు వేరు కార్యకర్తలు వేరు. నేను మళ్ళీ మీరు మా వాళ్ళు ప్రజలతో కలపొద్దు. మీరు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పబ్లిక్ని కార్యకర్తలు ప్రజల్లో ఉంటారా? ప్రజల్లో కార్యకర్తలు ఉంటారు, కానీ రెండుని మిక్స్ అయ్యద్దు మీరు. రెండుని మిక్స్ అయ్యద్దు మీరు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్. సార్ మీకు 60% ఓట్లు వచ్చినాయండి. 60% ప్రజలు ఎందుకు వేశారు మీకు? సగం మంది రెడ్ బుక్ కోసం వేశారు. రెడ్ బుక్ కోసం వేయలేదు, సైకో అని వేశారు అక్కడ. అదే మరి సైకోని అడ్డుకోవాలంటే రెడ్ బుక్ పనికొస్తుందని వేశారు. అది ఒప్పుకోబ్బా. ఇక్కడ ఒప్పుకోబడి నాకు భయమే ఉంది. లోకేష్ గారికి భయం ఏముంది? ఈ రోజు లోకేష్ గారికి భయం అని, లోకేష్ గారికి భయం, చంద్రబాబు నాయుడు గారికి భయం, పవన్ కళ్యాణ్ గారికి భయం అని నేను అనడంలా. ఇంకొకటి చూస్తాను, పవన్ కళ్యాణ్ గారిని వాస్తవంగా మాట్లాడుకుంటే మాకంటే ఎక్కువ తిట్టారు వ్యక్తిగతంగా, అవునా కదా? ఇవాళ కూడా భయంకరంగా పవన్ కళ్యాణ్ గారు మరి సైలెంట్గా ఉన్నారే. ఆయనకున్న ఆవేశానికి ఎటువంటి ఆవేశం ఉంది? ఆయనకున్న కార్యకర్తలు ఎటువంటి వ్యక్తులు? ఒక చిటికేస్తే ఈరోజు కేసులతో సంబంధం లేదు, మాబ్ లించింగ్ చేసేస్తారు. తెలుసా నీకు? మాబ్ లించింగ్ అంటే మూకదాడి చేసి చంపేస్తారు ఈ సోకాల్డ్ బ్యాచ్ని. ఏది కొడాలని, ద్వారంపొడి, ఈ ఆవిడ పశువుల డాక్టర్ చూడు అక్కడెక్కడ ఎక్కడ శ్రీకాకుళంలో అప్పలరాజు, సిదిరి అప్పలరాజుని, ఈ జోగి రమేష్ని మాబ్ లించింగ్ చేస్తారంటున్నాను. మూకదాడి చేసి చంపేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆముకున్నారు? ఒక్క మాట మాట్లాడాడు ఆయన వచ్చిన తర్వాత. ఇంకా మేమన్నా మాట్లాడుతున్నాం, మరి ఆయన తెలియదా? సార్ ఒకటి సార్, స్టేట్ ఇంట్రెస్ట్ ప్రయారిటీ. రెండోది వచ్చేసరికి గాడిద కూడా మేకం కాకూడదు. మూడోది వచ్చేసరికి వారు చెప్తున్నా, నేను చెప్తున్నా, గోశాల గారు చెప్తున్నా, ఎవరు తప్పించుకోలేడు చట్టాన్ని నుంచి. మేబీ ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 3-4 నెలలు, 3 నెలలు అయింది, ఒక 3-4 నెలలు అంటున్నాను.
ఇది నేను మా చేతకాంతాన్ని సమర్థించుకుంటున్నాను అనుకుంటే నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఆర్మీను, మేము ఉన్నప్పుడు ఒక ఆర్మీ లేదు. అదే పోలీసులు, అదే ఐపీఎస్లు, అదే డిఎస్పీలు, అదే సిఐలు, ఎస్ఐలు. ఒక్క గంటలో జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చి పెడతారు సార్ జైల్లో. లోకేష్ గారు చిటికేస్తే అదేం పెద్ద విషయమా? ఓకే బా, మేము చెప్పినా కూడా పోలీసు వాళ్ళు ఏమంటే అప్పుడు మా చేతకాంతనం అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి కాన్ఫిడెన్సే కాదు సార్. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని గోడ దూకి పట్టుకొచ్చినట్టు పట్టరక్కలేదు సార్. ఇవన్నీ మనం డిబేట్ చేశారు. పకడ్బందీగా ప్లాన్ ప్రకారం చక్కగా వాళ్ళ తప్పులన్నీ కూడా ప్రూవ్ చేసి చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవిస్తూ లోపలేస్తారు. గ్యారంటీ. వెంకటేష్ సార్, ఇవన్నీ మనం డిబేట్ చేసిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే పోయిన మొత్తం మనం లాస్ట్ 5 ఏళ్ళు డిబేట్ చేసాం. దయచేసి మీరు ముగ్గురు కూడా ఒకరే వర్షన్ ఉంది.